గీనే ఒక ఆయన టిఎం కృష్ణ అని ఒక ఆయన ఉంటాడు. టిఎం కృష్ణ సంగీతాన్ని కర్ణాటక సంగీత కచేరీలకు సంబంధించి కొన్ని డ్రెస్ కోడ్లు ఉంటాయి, కొన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మికి సంబంధించినటువంటి అవార్డు ఇచ్చినటువంటి సందర్భంలోనే ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు సందర్భంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి మీదే ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిండు టిఎం కృష్ణ అనేటువంటి వ్యక్తి. మళ్ళా తిరిగి కచేరీకి బీచ్కి పోయినట్టుగా డ్రెస్ వేసుకొని వచ్చిండు. ఎస్, ఈ దేశంలో కొన్ని డ్రెస్ కోడ్ అనేటువంటిది మర్యాదలను సూచిస్తుంది, గౌరవాన్ని సూచిస్తుంది. ఆ గౌరవాన్ని ఇవాళ జర్నలిస్టులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ సంగీత ఇట్లా ప్రత్యేకంగా ఉన్నటువంటి దాంట్లో ఈ టిఎం కృష్ణ అటువంటి విచిత్రమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయి కర్ణాటక సంగీతాన్ని నాశనం చేయడానికే ఉన్నాడు. ఆయన సంగీతం నేర్చుకొని దాంట్లో పిచ్చి 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 అన్నీ అందులో కలిపేసి తనకు సంగీతం వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా సంగీతాన్ని లేకపోతే సుబ్బలక్ష్మిని లేకపోతే కర్ణాటక సంగీతాన్ని విమర్శించుకుంటూ ఆ ఒక కనీసమైనటువంటి మర్యాద లేకుండా పోతుంటే కర్ణాటక సంగీతాన్ని వేసుకుంటూ పోతే తనకు నచ్చినటువంటి ధోతి కానీ లేకపోతే ఒక తెల్లటి కుర్తా, తెల్లటి ధోతి, లేకపోతే పట్టు వస్త్రాలు ఆ దానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి దుస్తులను మాత్రమే వేసుకోవాలి. అది కాకుండా నేను ఇష్టానుసారంగా డ్రెస్ వేసుకుంటా అని చెప్పి ఇష్టానుసారంగా కచేరీలలో ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కాదు, సభలో కచేరీలో చేసేటప్పుడు వేసుకోవడం అనేటువంటిది ఏమైంది ఇవాళ దీన్ని కూడా మళ్ళీ తిరిగి మొత్తం సంస్కృతిని నాశనం చేయడానికి విషపు మొక్కలు వీళ్ళంతా, కలుపు మొక్కలు వీళ్ళంతా, విషపు చుక్కలు వీళ్ళంతా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక ఇష్టానుసారంగా రేపు పొద్దుగాల బట్టలు లేకుండా చేస్తాం భయ్, మేము అభివృద్ధి చెందుతున్నాం, మేము మీ మూస ధోరణిలో ఉంటామంటే అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం మనం? అంతకంటే ఎక్కువేం చేయలేము. మేము బట్టలు లేకుండా చేస్తామన్నా కూడా మనం వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఏం చేస్తారు ఏంటనేది చూడాలి.